పురాతన కాలంలో రాళ్ల మీద గీసిన బొమ్మలను పెట్రోగ్లిఫ్స్ అని అంటారు. పురాతన కాలం నాటి జనాల యొక్క మనుగడకు ఇవి ప్రతిరూపాలు. చాలా వాటిలో ఏలియన్స్ గురించిన గుర్తులు మరియు అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించిన బొమ్మలు కనబడతాయి. నార్థన్ ఇటలీలో ఉన్న వెల్కమోనికా రాక్ డ్రాయింగ్స్ తీసుకుంటే వాటిలో 1,40,000 సింబల్స్ ఉంటాయి. ఇవి 8,000 సంవత్సరాల పూర్వం గీయబడినవి. ఇందులో ఈ 2 బొమ్మలు గమనిస్తే వారి తలల చుట్టూ సర్కిల్స్ ఉన్నాయి. వాళ్ళు గాలిలో ఎగురుతున్నట్లుగా ఉంది. ఒక రకంగా ఆస్ట్రోనాట్స్ లా కూడా అనిపిస్తున్నారు. రష్యాలోని టాగిల్ రివర్ దగ్గర కనబడిన బొమ్మలలో ఇలాంటి ఆశ్చర్యపరిచే మరియు అప్పటి మనుషులకు సంబంధం లేని ఆధారాలు దొరికాయి. అవేంటంటే అక్కడ గీసి ఉన్న గీతలు మన మోడర్న్ కెమికల్ స్ట్రక్చర్స్కి మ్యాచ్ అయ్యాయి. అవి ఇప్పుడు ఉన్న ప్లాస్టిక్, పాలీఇథిలిన్, పాలీవినైల్ క్లోరైడ్ అండ్ గ్రాఫైట్కి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యాయి. ఈ సింబల్స్ కోయిన్సిడెంటల్గా మ్యాచ్ అయ్యాయని కొందరంటే ఏలియన్స్ వాళ్ళకి నేర్పించారని చాలామంది గట్టిగా నమ్ముతారు. 1928లో పెరు దేశానికి చెందిన ఆర్కియాలజిస్ట్ అయిన జూలియో టెల్లో పెరాకస్ అనే ఎడారిలో తవ్వకాలు చేస్తుంటే ఒక పురాతన కాలం నాటి సమాధి బయటపడింది. అది సుమారు 2,000 సంవత్సరాల క్రితం నాటిది. ఆ సమాధుల్లో కూర్చుని ఉన్న మమ్మీస్ ఉన్నాయి, కానీ అవి మనుషుల్లా లేవు. వాటి పుర్రెలు చాలా పెద్దవిగా ఉన్నాయి. అంతేకాకుండా తల వెనుక భాగం బాగా సాగిపోయినట్లుంది. అంటే వాళ్ళకి ఉన్న పెద్ద మెదడులు పట్టేంతగా ఆ పుర్రెలు ఉన్నాయి. అలాంటి పుర్రెలు అక్కడ 300 వరకు దొరికాయి. అవేంటని అందరూ ఆశ్చర్యపోయారు. స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు అవి మనుషులవే అని, అక్కడి వారి ఆచారం ప్రకారం వారి తలల్ని అలా సాగదీసుకున్నారని తేల్చారు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు స్కల్స్ చాలా సాఫ్ట్గా ఉంటాయి. అప్పుడే తలల్ని కట్టేసి వాటికి ప్రెషర్ అప్లై చేసి సాగదీస్తారు. బట్ 2014లో పెరాకస్ మ్యూజియం యొక్క అసిస్టెంట్ డైరెక్టర్ అయిన బ్రెయిన్ ఫోస్టర్ ఆ స్కల్స్కి DNA టెస్ట్ చేయించాడు. వచ్చిన రిజల్ట్ అందరికీ షాకింగ్గా ఉంది. ఎందుకంటే ఆ DNAకి మనుషుల DNAకి అసలు సంబంధమే లేదు. అంతేకాకుండా భూమి మీద ఉన్న మరో ఏ జీవికి కూడా అటువంటి DNA లేదు. పెరు దేశంలో ఉన్న పాల్పా మౌంటైన్స్ చూస్తే చాలా వింతగా ఉంటాయి. అక్కడ చాలా మౌంటైన్స్కి పైన భాగం ఉండదు. పై భాగం అంతా స్మూత్గా చాలా సాఫ్ట్గా ఉంటుంది. వాటి పక్కన మౌంటైన్స్ మాత్రం అలా ఉండవు. అవి మామూలుగానే ఉంటాయి. వరదల వల్లనో వేరే న్యాచురల్ కెలామిటీస్ వల్లనో అవి అలా కొట్టుకుపోయి తయారయ్యాయని వీటికి కొందరు స్టాండర్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పటికీ అవి ఎవరో చెక్కినట్లుగా చాలా సాఫ్ట్గా ఉంటాయి. వాటిని గమనిస్తే సరిగ్గా ఏరోప్లేన్స్ ల్యాండ్ అవ్వడానికి ఉండే రన్వేల్ లాగా ఉంటాయి. అంటే పురాతన కాలంలో ఏలియన్స్ వాటి UFOలు దిగడానికి అనువుగా వీటిని నిర్మించుకున్నాయన్నమాట. ఇంకో గమనించదగ్గ విషయం ఏంటంటే ఇవి పెరాకస్ స్కల్స్ దొరికిన ప్రాంతానికి చాలా దగ్గరగా ఉన్నాయి. వేల సంవత్సరాలుగా భూమి మీద మానవులు జంతువులను వేటాడి బతికేవారు. ఒక్కసారిగా ఇదంతా మారిపోవడం మొదలైంది. నాగరికతలు పుట్టుకొచ్చాయి, నగరాలు నిర్మించబడ్డాయి, వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. మానవ నాగరికతలు ఎలా మొదలయ్యాయో తెలుసుకోవాలంటే 6,500 ఏళ్ల క్రితం నాటి మెసొపటోమియాకి చెందిన సుమెరియన్స్ గురించి తెలుసుకోవాలి. సుమెరియన్స్ చక్కని నగరాలు నిర్మించుకున్నారు. అక్కడి వారు వ్యవసాయం చేసేవారు. వారు అనునాకి అనే పరలోకపు దేవుళ్ళను నమ్మేవారు. వాటికి గాలిలో ఎగిరే పవర్ ఉండేదట. సుమెరియన్స్ ప్రకారం నిబురు అనే వేరే గ్రహం నుండి భూమి మీదకి బంగారం కోసమని వచ్చారు. వారి కథల ప్రకారం అనునాకి లీడర్కి గోల్డ్ తవ్వకాలు చాలా కష్టమైందట. అందుకోసమని ఆ లీడర్ యొక్క సన్ వారి కోసం పనిచేయడం కోసమని మానవులను క్రియేట్ చేశాడట. ఈ స్టోరీ నిజమే అయితే లేదా అనునాకీస్ నిజమే అయితే అవి గ్యారంటీగా ఏలియన్సే అయి ఉంటాయి. వారిని చూసే మనుషులు దేవుళ్ళు అని అనుకుని ఉంటారు. లేదా ఈ కథ కోతుల నుండి మనిషి వచ్చాడు అన్నదానిని వేరే కోణంలో చెప్తుందా? అలా అయితే మరి అనునాకి ఎవరు? ఈజిప్షియన్ పిరమిడ్స్ యొక్క డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్లో ఏలియన్స్ల హస్తం ఉంది అని నమ్మడానికి చాలానే రీజన్స్ ఉన్నాయి. ఈజిప్ట్కి సంబంధించిన ఈ సింబాలిక్ ఆల్ఫాబెటిక్ ఫామ్స్ని హైరోగ్లిఫిక్స్ అని అంటారు. వీటిలో కొన్ని హైరోగ్లిఫిక్స్ ఏలియన్స్కి సంబంధించినవిగా అనిపిస్తుంది. ఈ ఆకారాలను చూస్తే మనకి హెలికాప్టర్, సబ్మెరైన్, షిప్ అండ్ ఒక బాగా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తయారైన వెహికల్ లాగా కనిపిస్తాయి. సీలింగ్కి సపోర్ట్గా ఉన్న స్లాబ్ మీద ఇలాంటి బొమ్మలు కనబడ్డాయి. ఇవి ఇల్యూషన్ వలన ఫామ్ అయ్యాయి అని కూడా అనుకోవచ్చు. 2-3 డిఫరెంట్ హైరోగ్లిఫిక్స్ని సిమెంట్ లాంటి పదార్థంతో గోడ మీద రాయడం వల్ల ఇలా ఫామ్ అయ్యాయని చెప్తారు.
ఈజిప్షియన్స్ ఆల్రెడీ రాసేసిన రైటింగ్స్ మీద మళ్ళీ రాస్తారు. హేరోగ్లిఫిక్స్ ని ముందు నేల మీద రాసి తర్వాత వాటిని గోడల మీద అంటించేవారు. అందుకనే ఆ రాతలు బొమ్మలుగా ఏర్పడతాయి. ఆ పక్కన ఉన్న రాతలు గమనిస్తే ఇది అర్థమవుతుంది. ఇది రామ్సెస్ II అనే పేరును గుర్తిస్తుంది. ఇది సేటి I అనే పేరును గుర్తిస్తుంది. ఈ రెండింటిని ఒకదాని మీద ఒకటి రాస్తే ఇలా వస్తుంది. ఇదే ఈ పక్కన ఉన్న బొమ్మలో మనకు కనిపిస్తుంది. సో ఇవి కూడా అలా ఫామ్ అయినవే గానీ హెలికాప్టర్ మరియు సబ్మెరైన్ బొమ్మలు కాకపోవచ్చు. వీటికి మోడర్న్ టెక్నాలజీకి ఎటువంటి సంబంధం లేకపోవచ్చు. ఒకవేళ ఉంటే ఈ ఒక్క చోటే కాకుండా వేరే చోట్ల కూడా ఇలాంటి బొమ్మలు ఉండాలి. కానీ ఈ ఒక్క చోట తప్ప వేరే ఎక్కడ ఇటువంటి బొమ్మలు మనకు కనబడవు. కానీ ఇప్పటికీ కూడా పిరమిడ్స్ని ఏలియన్సే నిర్మించారని, అది అప్పటి టెక్నాలజీతో అయితే కట్టగలిగింది కాదని నమ్మేవారే ఎక్కువ మంది. సో ఏలియన్సే అప్పట్లో హెలికాప్టర్స్ లాంటి వాటిని వాడగా అది చూసిన వారు వీటిని గీసుంటారని చాలా మంది నమ్ముతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. మరిన్ని అమేజింగ్ వీడియోస్ కోసం మరియు ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్నీ వీడియోస్ కోసం మన జబర్దస్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా అప్డేట్స్ ని మిస్ అవ్వకుండా ఉంటారు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.